అనుకున్నాం యాక్చువల్గా అప్పటికప్పుడు నా ప్రెస్ మీట్ పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటే బాగుంటుంది అని. ఎందుకంటే ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత సమంత గారికి కానీ, చైతన్య గారికి కానీ, నాకు, రావు రమేష్ గారికి, పోసాని గారికి, ప్రొడ్యూసర్స్కి మాకు డిఫరెంట్ పీపుల్ నుంచి మామూలుగా సినిమా బాగుంది టైం పాస్ అనటం వేరు. మేము చాలా కనెక్ట్ అయ్యామండి. కొంతమంది పేరెంట్స్ మా అమ్మాయి నాకు గుర్తొచ్చింది అని చెప్పడం, కొంతమంది మా వైఫ్ నేను సినిమా చూసిన తర్వాత ఒక 1 అవర్ చాలా ఎమోషనల్గా మాట్లాడుకున్నాం అని చెప్పడం. సో ఇలా రకరకాలుగా మాకు మెసేజ్లు కానీ, టెక్స్ట్ కానీ మాట్లాడటం కానీ జరిగింది. సో ఎవరైతే ఈ సినిమాని అంత కనెక్ట్ చేసుకున్నారో, ఎవరైతే అంత మనసులోకి తీసుకున్నారో వాళ్ళందరికీ మీడియా ద్వారా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుందాం అని అనిపించినప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెడదామని డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఫస్ట్ నుంచి ఇది సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ దగ్గర నుంచి టీజర్స్, ట్రైలర్స్, సినిమా మొత్తం ప్రతి చోట మీడియా పీపుల్ చాలా పాజిటివ్ బజ్ క్యారీ చేశారండి. సో ట్రైలర్కి అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ వెబ్సైట్, ఎవ్రీ ఛానల్ చాలా బాగుంది, ట్రైలర్ చాలా జెన్యున్గా ఉందని చెప్పేసి. సో మేబీ మజిలీ విజయం అక్కడి నుంచి స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్, ఆల్ మీడియా ఫ్రెండ్స్. తర్వాత నిన్నుకూరి తర్వాత ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు చైతన్య గారితో సినిమా ఎలా స్టార్ట్ అయింది అనేది చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చెప్పారు, నేనే చెప్పాను. సమంత గారుని ఎలా తీసుకున్నాం ఈ సినిమాలోకి, ఎలా వర్క్ అయింది. నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక ఎమోషనల్ స్టోరీని నేను ఎంత ఫీల్ అయ్యానో అలా మీరు అంత ఫీల్ అయ్యేలాగా రాయడానికి, రాసిన తర్వాత దాన్ని యాజ్ ఈజ్గా అలా తీయాలంటే అట్లీస్ట్ ఒక 7-8 months అదే ఎమోషనల్ స్టేట్లో ఉండడం అనేది నాకు బాగా ఛాలెంజింగ్ జాబ్ అండి. ఎందుకంటే ఓన్లీ డైలాగ్స్ పేపర్ మీదే ఉంటాయి, అవి ఎక్స్ప్రెషన్స్గా మారాలి, ఆ ఎక్స్ప్రెషన్స్లోంచి కన్నీళ్ళు రావాలి, అవి థియేటర్స్కి వచ్చి అవి మీ కళ్ళల్లో చేరాలి ఆడియన్స్కి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అంటే నాకు ఇష్టం అలా ఉండడం, బట్ అదే లెవెల్లో మిగతా క్యారెక్టర్స్ని తీసుకెళ్ళడం, జగన్నాథం క్యారెక్టర్ని కానీ, మురారి క్యారెక్టర్ని కానీ, శ్రావణి క్యారెక్టర్, పూర్ణ క్యారెక్టర్, అనుషు క్యారెక్టర్, వీళ్ళందరూ కూడా నేనేం ఫీల్ అయినా అదే స్టేట్ ఆఫ్ మైండ్లోని ఆ మనసుల్లో ఆ ప్యూరిటీని లోపలికి తీసుకెళ్ళడానికి నేను చేసిన హోంవర్క్ ఈరోజు వర్కౌట్ అయింది అనుకుంటున్నాను నేనైతే. సో అందరం అలా ఆ స్క్రిప్ట్ని అర్థం చేసుకుని ఆ స్క్రిప్ట్కి ఏం కావాలో అది మాత్రమే చేసాం. మేము ఏ రోజు షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు ఎప్పుడు నెంబర్స్ మైండ్లో లేవు. ఏ రోజు షూటింగ్ ఆ రోజు ఎంజాయ్ చేయడం. ఒక సీన్ బాగా వస్తే రావు రమేష్ గారు వచ్చి భలే ఉంది సార్ సీన్, ఇది అదిరిపోయింది, పోసాని గారు నాన్న మంచి సీన్ చేసావు నాన్న ఈరోజు అని వాళ్ళ కళ్ళలో తెలిసిపోద్ది మనకి. ఈ సినిమా సెట్లో ఒక 100 మందికి నచ్చిన సినిమా థియేటర్లో ఎవరికి నచ్చదండి. సో ఫస్ట్ ఐ రెస్పెక్ట్ ద సెట్ అండ్ ఐ రెస్పెక్ట్ అన్ ఆర్టిస్ట్. అక్కడ సక్సెస్ అయితే థియేటర్లో డెఫినెట్గా సక్సెస్ అవుతుందని నా నమ్మకం. ఈరోజు అదే జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎంతమంది పీపుల్ ఎన్ని రకాలుగా అప్రిషియేట్ చేస్తున్నారు బయట పీపుల్, ట్విట్టర్స్లో కానీ, సోషల్ మీడియాలో కానీ, నాకు పర్సనల్గా వచ్చే మెసేజ్లు కానీ, నా ఆర్టిస్టుల నుంచి వాళ్ళు ఎక్సైట్ చేసే మెసేజ్లు కానీ, దీన్ని మ్యూజిక్ కంపోజ్ చేసిన తమన్ గారు కానీ, గోపి గారు, వాట్ నాట్, ఎవ్రీబడి ఈజ్ లైక్, అంటే ఒక మంచి సినిమా చేసినప్పుడు అది మంచి సినిమాగా మిగిలిపోవడం ఒకటి, అది కమర్షియల్గా ఎక్కువ మందికి చేరటం ఒకటి, ఆ రెండు జరగడం అనేది దాని విషయంలో నేను యాజ్ ఎ డైరెక్టర్గా చాలా హ్యాపీగా ఉన్నాను. డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, ఆర్టిస్టుల దగ్గర నుంచి. నిన్న నాకు తెలిసి ఒక 4-5 డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కడెక్కడి నుంచో కాల్ చేశారు నాకు. అంటే ఒక సినిమాకి ఒక డిస్ట్రిబ్యూటర్ కాల్ డైరెక్టర్ దాకా వచ్చిందంటే దాని అర్థం బ్లాక్ బస్టర్ అని. అంటే ఆ మైలేజ్, ఆ కమర్షియల్ మైలేజ్ ఉంటూనే ఒక మంచి సినిమాకి ఎంత పేరు తెచ్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తానండి. తర్వాత ఈ సినిమా జర్నీలో నాకు బిగినింగ్ నుంచి నాకు ఫుల్ సపోర్ట్ చేసిన చైతన్య గారికి కానీ, సమంత గారికి, నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే, పోసాన్ గారు ఇప్పటికీ నన్ను నాన్న అంటుంటారు. రావు రమేష్ గారు అంటే ఒక రెస్పెక్ట్ అనమాట డైరెక్టర్కి. ఒక సెట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఏజ్ ఇదంతా మర్చిపోయి, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు కదా డైరెక్టర్ అంటే, నువ్వు డైరెక్టర్ నువ్వేం చెప్తే అది చేస్తాం అనేటప్పుడు ఉండే ఆ ట్రస్ట్ నుంచి వస్తుందండి మంచి సినిమా. అందులో ఆ ట్రస్ట్ నాకు కంప్లీట్గా ఇచ్చింది చైతన్య గారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నా టెక్నీషియన్స్ అండి, ఎడిటర్ ప్రవీణ్ పూడి, డిఓపి విష్ణు శర్మ, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎస్పెషలీ ఎడిటర్ అంటే ఏదో లాస్ట్లో వచ్చినట్టు కాదండి, సినిమా బిగినింగ్ నుంచి స్టోరీ నేను చెప్పేస్తాను ముందు. మ్యూజిక్ డైరెక్టర్కి, ఎడిటర్కి, డిఓపికి ఫుల్ పిన్ టు పిన్ చెప్తాను. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ తీసుకుంటాను. అక్కడి నుంచి నాది వర్క్ స్టార్ట్ అవుతుంది. సో నా టీం అంతా నాతో పాటు ప్యాలర్గా నాతో డ్రైవ్ అవుతూ ఇంత మంచి సినిమాలో ప్రవీణ్ పూడి గారు, సాహు సురేష్, విష్ణు శర్మ, నా కో డైరెక్టర్ లక్ష్మణ్, అసిస్టెంట్ డైరెక్టర్స్ నరేష్ నాయుడు, ఎవ్రీబడి. ఇంకా లాస్ట్ అండ్ నాట్ లీస్ట్ డీటెయిల్స్ మిక్సింగ్లో అజిత్ గారు. సౌండ్ అయితే ఈరోజు అదిరిపోయింది, అన్నపూర్ణ మిక్సింగ్లోనే చేసాము, దానికి కూడా మంచి అప్లోజ్ వస్తుంది.
ఇంకా ఎవరినైనా మర్చిపోతే క్షమించండి. అండ్ దివ్యాంశ, నేను చాలా భయపడింది శ్యామ్ గారు ఎలాగా చంపేస్తారు క్యారెక్టర్, సూపర్ చేస్తారు. నేను బాగా భయపడింది ఏంటంటే, నాకు ఈ ముంబై నుంచి అమ్మాయిలు వస్తే వాళ్ళు ఎలా చేస్తారో, స్క్రిప్ట్కి వెళ్ళిపోతామో, అది పెద్ద టెన్షన్ నాకు. కానీ నేను వెళ్ళి ఒక 30-40 మెంబర్స్ని చూసినప్పుడు, దివ్యాంశని చూసినప్పుడు, షీ ఈస్ డెఫినెట్లీ గుడ్ లుకింగ్, బట్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అనే టెన్షన్ ఉండేది. బట్ ఒక 2-3 ఆడిషన్స్ చేసినప్పుడు అమ్మాయి బాగా చేస్తుంది, బట్ అన్నిటికంటే ఎక్కువ డిసిప్లిన్ ఉంది, బాగా వింటుంది చెప్పింది నేను చెయ్యాలి అని చెప్పేసి. అన్నిటికంటే ఇంపార్టెంట్ సెట్స్లో ఆర్టిస్టిక్ కానీ డైరెక్టర్ కానీ డిసిప్లిన్. ఎప్పుడైతే అమ్మాయికి ఆ డిసిప్లిన్ ఉందో డెఫినెట్గా అమ్మాయి తొందరగా నేర్చుకుంటుంది అనుకున్నాను. సో సెకండ్ డే నుంచే షీఈ్ లైక్ ఎనీథింగ్, సూపర్గా చేసింది. ఇంకా మిగతా ఆర్టిస్టులకు కూడా నా థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో జాంటీ అని ఒక క్యారెక్టర్ సుహాస్, అది చాలా నిలిచిపోతుంది ఆ క్యారెక్టర్. అంటే పూర్ణలో ఉండే ఇన్నోసెన్స్ని, ఎమోషన్ని చెప్పడానికి ఒక గ్రేట్ వాయిస్ కనిపించింది ఆ అబ్బాయిలో నాకు. ఆ వాయిసే ఈ సినిమా. మీరు థియేటర్లో చూస్తూ ఉంటే ఆ వాయిస్లో చాలా మంచి మంచి డైలాగులు. అందులో ఒక డైలాగు, బతుకున్నప్పుడు తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకుని చనిపోయిన తర్వాత వాళ్ళ కోసం బాధపడడం అనేది చాలా నరకంలా ఉంటుందిరా అనే చాలా మంచి డైలాగ్స్ అబ్బాయి వాయిస్ నుంచి వచ్చే. అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో శివ అని చెప్పేసి చైతన్య గారికి ఆపోజిట్గా ఉండే క్యారెక్టర్, తనకు కూడా మంచి లైఫ్ ఉంటుంది. అలాగే ఇందులో ఒక 25-30 మంది కొత్త కుర్రాళ్ళు యాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నెక్స్ట్ మంచి రోల్స్ వస్తాయని అనుకుంటున్నాను. సో సినిమా బిగినింగ్ నుంచి టిల్ ఫస్ట్ కాపీ ఈరోజు రిజల్ట్ వరకు ఒక పాజిటివ్ మైండ్ సెట్ వెళ్ళామండి అందరం. ఆ పాజిటివిటీ ఈరోజు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇదంతా వచ్చేటప్పుడు ఫస్ట్ ఏం గుర్తొస్తే అది మాట్లాడేద్దామని డిసైడ్ అయ్యాను. ఒక మాట మాత్రం చెప్దామని ముందే అనుకున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి జరిగినప్పుడు, అది మన చెల్లి అయినా లేదంటే ఇంట్లో ఒక డాటర్ అయినా, పెళ్లి చేసి ఒక మంచి ఫ్యామిలీకి ఇచ్చినప్పుడు ఉండే ఒక ఆనందం ఉంటుంది చూసారా. ఈరోజు ఈ సినిమాని ప్రేక్షకుల మధ్యలోకి పంపించినప్పుడు నాకు అంత ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు కూడా అంత బాగా చూసుకుంటున్నారు ఈ సినిమాని, ఇంకా బాగా చూసుకుంటారు అనుకుంటున్నాను. దిస్ ఫిల్మ్ లైక్ ఎనీథింగ్, కీప్ వాచింగ్ one more time. Thank you so much. Love you all. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.